రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ముక్క నరసింహులు తల్లి ముక్క బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న పార్టీ రాష్ట్ర నాయకుడు చిట్టి ఉమేష్ రావు క్వింటాల్ బియ్యాన్ని అందించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలకు కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాసు, జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి, నాయకులు తుపాకుల శ్రీనివాసు, షాగల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎండకు మంచిగా రామన్న ఇట చూడే ఇట చూడు మరి మరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముక్క నరసన్న గారి తల్లి బాలవ గారు ఇటీవల 3 రోజుల క్రితం వాళ్ళు మరణించడం జరిగింది. మరి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఏదో ఉడతా భక్తిగా మనందరం కూడా పరామర్శించి మరి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో కొంతగా మరి ఉమేష్ అన్న గారు వీరి కుటుంబానికి 1 క్వింటల్ బియ్యం కూడా వారు ఇవ్వమని చెప్పినారు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు వారి కుటుంబానికి ఈ క్వింటల్ బియ్యము అప్పచెప్పడం జరిగింది. మరి వీళ్ళ కుటుంబ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉమేష్ అన్న గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరణంలో అంటే ఎవరైతే కష్టంలో ఉంటారో వారికి చేదోడు వాదోడుగా ఉన్నప్పుడే ప్రతి కార్యకర్త కూడా ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా ఉంటేనే ప్రతి కూడా ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్లో భాగంగానే అందరం ఐక్యంగా ఉండడానికి ఒక చిన్న ఉడతా భక్తిగా ఈరోజు చేయడం జరిగింది. మరొకసారి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వీరి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తుంది. సీనియర్ నాయకులు ముక్క నరసింహ గారి తల్లి బాలమ్మ గారు 3 రోజుల క్రితం మరణించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉమేష్ రావు గారు బియ్యాన్ని వితరణ చేశారు. అందరం కూడా అండదండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రతి కార్యకర్తకు కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. ఈ కష్టాల్లో అన్నిట్లలో బాధల్లో మేమందరం కూడా పాల్పంచుకుంటామని చెప్పి తెలియజేస్తాం.